2020లో మొదలైన ఈ అకార్డ్స్ బాహ్య అంతరిక్ష అన్వేషణను సురక్షితంగా, బాధ్యతాయుతంగా చేయడానికి రూపొందించిన గ్లోబల్ స్పేస్ గవర్నెన్స్ సూత్రాలు. సింపుల్గా చెప్పాలంటే, భూమిపై మనకు ట్రాఫిక్ నిబంధనలు ఎలాగో, అంతరిక్షంలో వివిధ దేశాలు ఎలా నడుచుకోవాలో నిర్దేశించే ఒక గైడ్ లాంటిదన్నమాట. ఇందులో మొదటి విషయమేంటంటే, పౌర అంతరిక్ష పరిశోధనలను మార్గనిర్దేశం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇవి చట్టబద్ధమైన నిర్బంధం లేని నాన్ బైండింగ్ సూత్రాలే అయినప్పటికీ, అంతరిక్ష అన్వేషణను మరింత మెరుగ్గా వాడుకోవడమే దీని లక్ష్యం. ఇక రెండవది, ఈ అకార్డ్స్లో 7 కీలక సూత్రాలు ఉన్నాయి. అవేంటంటే, శాంతియుత అన్వేషణ, పూర్తి పారదర్శకత, భద్రత కోసం ఇంటర్ఆపరబిలిటీ, అత్యవసర సమయాల్లో సాయం చేసుకోవడం, అంతరిక్ష వారసత్వాన్ని కాపాడటం, ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం వనరులను చట్టబద్ధంగా వాడుకోవడం, మరియు కక్షలోని శిథిలాలను సురక్షితంగా తొలగించడం. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు, ఇవి ఖచ్చితంగా పాటించాల్సిన చట్టాలు కానప్పుడు అంతరిక్షంలో దేశాలు నిజంగా వీటిని ఎంతవరకు పాటిస్తారంటారు? భలే ఆసక్తికరమైన ప్రశ్న కదా. చివరగా గ్లోబల్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకుందాం. నాసా మరియు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ దీనికి సహనాయకత్వం వహిస్తున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, లక్సంబర్గ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లాంటి 7 వ్యవస్థాపక సభ్య దేశాలున్నాయి. అన్నింటికంటే గర్వకారణమైన విషయమేంటంటే, మన భారతదేశం కూడా ఈ ఒప్పందంలో సంతకం చేసింది. సో, ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది భవిష్యత్తులో మానవాళి అంతరిక్ష అన్వేషణను శాంతియుతంగా, సురక్షితంగా, సమష్టిగా ముందుకు తీసుకెళ్లే ఒక ఉమ్మడి మార్గదర్శి. అంతరిక్షం మనందరి భవిష్యత్తు. దాన్ని బాధ్యతాయుతంగా పంచుకోవడమే ఈ అకార్డ్స్ అసలు విజయం.